మా నాయకులు బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఇటు జీవనన్న జిల్లా అధ్యక్షుల వారిది మరియు అలాగే షకీల్ బైది ఇద్దరు పుట్టినరోజుల సందర్భంగా స్థానికంగా జిల్లా ఆఫీస్లో కేక్ కటింగ్ మరియు చెట్టు కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మా నాయకులు గత 10 సంవత్సరాలుగా ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిండ్రు. సరే 10 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చినాం, కొత్త వాళ్ళు ఇంకేదో చేస్తారంటే వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. అన్నతి కాలంలోనే ప్రతి ఒక్కరిని గుర్తు చేసి మా గణేశను చూసినా కూడా అరే ఇంతకుముందు జరిగిన అభివృద్ధి ఇప్పుడు మొత్తం కుంటుపడ్డది, నిద్రపోతుంది, ఒక దిక్కు చెట్లాడిపోతున్నాయి, ఎవరు ఏం పని చేయట్లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరికి ఏ ఆపద వచ్చినా జిల్లాలో ఒక నాయకుడు ఆయన దగ్గరికి పోదామన్నటువంటి నాయకుడే లేకుండా అయిపోయింది. మాకు ప్రతి కాన్స్టిట్యూన్స్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది. అటు జీవనన్న లేకపోవడం, ఇటు గణేశన్ లేకపోవడం, షకీల్ భాయ్ లేకపోవడం కూడా అందరికి కూడా ప్రజలకు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. కానీ అతి త్వరలోనే మళ్ళీ మేము రూలింగ్ వస్తామని నమ్మకం కలిగింది. ఎందుకంటే జనాలను చూస్తుండే ప్రతి దగ్గర రైతులు చెప్తా ఉన్నారు, మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా బాగుండే, పథకాలు బాగా వచ్చిండే, వాళ్ళే మంచి పనులు చేసిండ్రు, సిటీ డెవలప్ చేసిండ్రు, రైతులను ఆదుకున్నారు, అన్ని రంగాలని అభివృద్ధి చేసిండ్రు అని చెప్తున్నారు. సో మేము అతి త్వరలో మళ్ళీ రాజకీయంగా ముందుకు వస్తాము, అధికారంలోకి వస్తాము, మళ్ళీ ప్రజలకు అండదండలతో ఉంటాము. అలాగే జనాలు కూడా అదే కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మాకు పాత నాయకులే బాగుండే, వాళ్ళు మళ్ళీ అధికారంకి రావాలని చెప్పేసి చెప్తున్నారు. మేము కూడా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఇదే కోరుతున్నాము, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉన్న కాన్స్టిట్యూన్సీలను చాలా డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరొకసారి మా లీడర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో మా టౌన్ ప్రెసిడెంట్ శిల్ప రాజు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఎవరైతే మన మాజీ ఎమ్మెల్యేలు ఇటు జీవన్ రెడ్డి కానీ అటు షకీల్ కానీ ఇద్దరు ఒకే రోజు పుట్టినరోజు కాబట్టి ఇద్దరు మెంటాలిటీస్ ఒకటే. నాణ్యంకు బొమ్మ బొరుస ఎట్లనో అటు జీవన్ రెడ్డి కానీ ఇటు షకీల్ కానీ ఇద్దరు మెంటాలిటీ ఒకటే. ఇద్దరు ఒకే రకంగా డెవలప్ చేసిండ్రు. 10 ఇయర్స్లో ఏదైతే కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అనేకమైన ఫండ్స్ వచ్చినాయి, అన్ని రంగాల వారు సంతోషంగా ఉండి ఇటు రైతులు కానీ ప్రజలు కానీ టీచర్స్ కానీ విద్యార్థులు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు ముఖంలో చిరునవ్వు ఉండే. మరి వాళ్ళు కూడా మరి ఏదైతే కేసీఆర్ గారు డెవలప్మెంట్కు ఫండ్ ఇచ్చిండో అటు ఆర్మూర్ కానీ ఇటు బోధన్ కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మరి 10 ఇయర్స్లో మ్యాక్సిమం డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి జిల్లా పార్టీ ఆఫీసులో మా శిల్పరాజు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అట్లాగే చెట్టు కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైతే మరి గతంలో కేసీఆర్ గారు హరితారం మొక్కలు నాటమన్నారో మరి ఏదైతే అడవుల పర్సెంటేజ్ పెంచమన్నా దాంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అటు ఆక్సిజన్ వస్తుంది, ఇటు వర్షాలు కూడా పడతాయనే ఉద్దేశంతో గతంలో మనం చరిత్ర ఒకసారి చూస్తే అశోక చక్రవర్తి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటిన ఆ రోజు నేటి అశోక్ చక్రవర్తి కేసీఆర్ గారు హరితహారంలో చెట్లు నాటడం జరిగింది. మనం చూసాం ఎవ్రీ ఫ్రైడే గ్రీన్ డే అని, ఎవ్రీ సండే అని, 10-10 అని ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అవన్నీ ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు రాజు చెప్పినట్టు ఎవరిని మనం సంతృప్తి పరచడం లేదు. ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓన్లీ రివెంజ్ తీసుకునే మెంటాలిటీ ఉన్నది తప్ప నేను ప్రజలకు ఉపయోగపడదాం, డెవలప్మెంట్ చేద్దామనే ఉపయోగం ఒక్కటి లేదు. ఏదైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో 6 గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయాలి. ఒకటి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ మరి అది కూడా మహిళలకు నెలకు 2500 ఇస్తున్నారు, అది లేదు. మహిళలకు లక్ష్మి ఏదైతే కళ్యాణంకు ఇస్తామన్నారో 1,00,000 చిల్లర, అట్లాగే తులం బంగారం అది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. నేను మా క్యాడర్ కోరేది ఏంటంటే మళ్ళొక తెలంగాణ ఉద్యమంకు మనము నడుముగట్టాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇటు జీవన్ రెడ్డి గారికి అటు షకీల్ భాయ్ గారికి ఆల్రెడీ నేను కూడా ఫోన్ ద్వారా మరి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఆయన కూడా చైర్మన్ గారు మీ దీవెనలు నాకు కావాలన్నారు. ఖచ్చితంగా దీవెనలు ఉంటాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. కాబట్టి మళ్ళీ అన్ని రంగాల్లో తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది. వీళ్ళకు కూడా రాష్ట్ర స్థాయిలో మంచి హోదా
ఇవ్వాలని ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోర్చు ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తం మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు, అటు బోధన్ చూసుకున్నా, అటు భీమ్గల్ చూసుకున్నా, అలాగే మన నిజామాబాద్ చూసుకున్నా, అటు ఆర్మూర్ చూసుకున్నా, ఏవైనా కూడా ఇవన్నీ కూడా గత 10 ఏళ్లలో విపరీతమైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాలు ఇవి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా ఏదైతే బోధన్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్ భాయ్ గారు అప్పుడు మాజీ, అలాగే ఆర్మూర్లో అప్పుడు ఉన్నటువంటి జీవన్ అన్న గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గణేష్ అన్న గారు, వీరందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలను 100కి 100 పాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా చాలా సక్రమంగా తీసుకోవడం జరిగింది. అందుకే ఇప్పటికి కూడా వాళ్ళు పీరియడ్లో లేనప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా వాళ్ళే కావాలని కోరుకోవడానికి కారణం అప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులు. ఎందుకంటే ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకోవడం, ఎందుకంటే ఈరోజు వాళ్ళిద్దరిది, అటు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ భాయ్ గారిది, అలాగే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, అలాగే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి జీవనన్న గారు ఇద్దరి పుట్టినరోజు సందర్భంగా మా అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్లో జిల్లా మన పట్టణ అధ్యక్షులు శిల్పరాజన్న గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దలు దాదన్న గారు విఠలరావు గారి ఆధ్వర్యంలో అందరూ మా నాయకులు అందరూ కూడా వచ్చారు. వారందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి చెట్లు నాటడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకు ఎవరైతే దారి చూపిస్తారో, మనం తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనల మేరకు ప్రతి ఒక్క నాయకుడు, అప్పుడు మంత్రి కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి మార్గదర్శకాలకమైన నడుస్తూ మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని 100% విజయవంతంగా వాళ్ళనందరినీ కూడా ప్రజలందరినీ కూడా సంతృప్తికరంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే, మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఒక్కరు కాదు, అటు మహిళలు, వృద్ధులు, పిల్లలు, యువత, ఏ ఒక్కరు కూడా, రైతులు, అట్లాంటి డిపార్ట్మెంట్ వైజ్గా పోతే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ, ఎలాంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పనికొచ్చే ఏ పని కూడా ఇంతవరకు సరిగ్గా జరగట్లేదని చెప్పేసి అందరిలోనూ కూడా ఒక అసంతృప్తి అనేది ఉంది. కాబట్టి మళ్ళీ అదే ప్రభుత్వం రావాలి, అదే బీఆర్ఎస్ పార్టీ రావాలి, అప్పుడున్న నాయకులే రావాలి, మళ్ళీ మా కేసీఆర్ గారే రావాలి. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ముందున్నటువంటి ఎమ్మెల్యేలే మాకు చాలా బాగా పనిచేశారు, మాకు మళ్ళీ వాళ్ళే కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, మన నాయకులే వస్తారు. ప్రజలందరూ కూడా కొంచెం నెమ్మదిగా ఉంటే తప్పకుండా రాబోయేది మన రాజ్యమే. కాబట్టి మరి అందరూ కూడా ఇప్పుడున్నటువంటి వీళ్ళిద్దరికీ కూడా మీ ఆశీస్సులు అందివ్వండి. ఆ భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళు ఆరోగ్యాలతో ఉండి మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ ఎమ్మెల్యేలై మన నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి కుంటుపడిపోయిందో, ఏ సంక్షేమ పథకాలు అయితే ఆగిపోయి ఉన్నాయో తప్పకుండా అవన్నీ మళ్ళీ ముందుకు తీసుకుపోయేటువంటి రోజులు రానే వస్తున్నాయి. కాబట్టి మరి ఆ భగవంతుడి దయతో మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రావాలని చెప్పేసి కోరుకుంటూ, జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. Long live, Shakil bhai, long live, Jeevan Anna, long live.